రెగ్యులర్గా కాకుండా ఏదో రకంగా చేద్దాం అనుకున్నారు. బట్ సమ్హౌ చేశారు. అదే సార్. అంటే ఎందుకని ఎక్కువ మందిని పిలవలేకపోయారు? పిలవలేకపోవటం అనేది పిలిస్తే రావాలా? మీరెవరు, మేము ఎవరు రావద్దు అని చెప్తానికి. నాకు ఇష్టమైతే వస్తా, ఇష్టం లేకపోతే రాను. ఒకటి ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రావాలనుకో, ఇప్పుడు నేను నిజంగా నేనే ఉన్నాను అంటే నేను గొప్పవాడిని కాదు, నేను మామూలుగా అయితే వెళ్ళేవాడు కదా, నాకు ఎవరో లిఫ్ట్ ఇచ్చారు కాబట్టి వెళ్ళాను. అంటే అక్కడ పార్కింగ్ ఉండదు, సెల్ఫ్ డ్రైవింగ్ కూడా వెళ్ళలేరు. హీరోలు వాళ్ళు వస్తేనో వాళ్ళకి అక్కడ మీద పడిపోతూ ఉంటారు జనం, దాన్ని కంట్రోల్ చేయరు సరిగ్గా. ఇప్పటికీ మనకి ఆ వ్యవస్థ ఇప్పటికీ లేదు. సో ఈ పరిస్థితుల్లో ఆ ప్రోగ్రాము ఎవరు లేవట్ అనేది పెద్ద గొప్ప కాదు. ఇది ఎట్లా ఉండాలంటే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ చేసినట్టు ఉండాలి సినిమా ఇండస్ట్రీకి. అది ఇప్పుడు గతంలో చేసినప్పుడు నాకు గుర్తున్నంత వరకు ఏం చేసేవాళ్ళు అంటే మొత్తం అందరినీ జూబ్లీ హాల్లో తీసుకొచ్చేవారు. టీ ఉండేది సాయంత్రం, అందరిని తీసుకొచ్చినాక అక్కడి నుంచి అందరిని బస్సు ఎక్కించేవారు. అందరినీ, హీరోల్ని హీరోయిన్ని మొత్తం అందరినీ బస్సు ఎక్కించేవారు. బస్సు ఎక్కించి లాల్ బహదూర్ స్టేడియం అయితే లాల్ బహదూర్ స్టేడియం, ఎక్కడైతే అక్కడికి ఫంక్షన్ హాల్కి తీసుకెళ్ళేవారు. తీసుకెళ్ళి అందరూ దాంట్లో దిగి లోపలికి వెళ్ళేవారు. వెళ్ళి వాళ్ళు అవార్డ్స్ తీసుకున్నాక మళ్ళీ వాళ్ళందరిని తీసుకొచ్చి మినిస్టర్ గారు వచ్చి, చీఫ్ మినిస్టర్ గారు, ఇంకో హోమ్ మినిస్టర్ గారు, లేకపోతే కన్సర్న్ మినిస్టర్ గారు డిన్నర్ ఇచ్చేవారు. డిన్నర్ ఇచ్చినాక వాళ్ళ కార్లు అక్కడే ఉంటాయి కాబట్టి అటు నుంచి వాళ్ళ కారులో వాళ్ళు వెళ్ళిపోయేవారు. సో అయ్యేదాకా ఉండేవారు. ఆ తర్వాత కొంచెం సుఖం మరిగినాక ఈ సిస్టమ్ పోయింది. ఎవరికి వాళ్ళు రావటం, ఇండివిజువల్గా రావటం మొదలెట్టారు. వచ్చినాక ఎవరి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవటం మొదలెట్టారు. సో ఇది ఒరిజినల్గా ఏంటంటే మనకి నిజంగా పెర్ఫామ్ చేసిన వాళ్ళకి ఇవ్వటం అనేది ఉండేది ఒరిజినల్గా. ఈ తర్వాత కాలంలో ఏంటంటే పాపులర్ సినిమాకి పాపులర్ వాళ్ళు వస్తే జనం వస్తారు, గవర్నమెంట్కి జనం వస్తారు అనే కాన్సెప్టే తప్పు అసలు గవర్నమెంట్ ఇచ్చే అవార్డుల్లో. బట్ అన్ఫార్చునేట్గా ఈ గవర్నమెంట్ అవార్డ్స్లో అన్నింటిలోనూ ఈ మధ్యకాలంలో ఈ పాపులర్ అవార్డు అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్పిన ఫిల్మ్ఫేర్ లాంటిది కానీ, ఆస్కార్ లాంటివి కానీ, ఇవన్నీ ఓ హైప్ ఉన్న అవార్డ్స్ కోసం ఉంటుంది. ఆ జనం వచ్చి తప్పట్లు కొట్టాలి, ఇవ్వాలి, అప్పుడు ఇవ్వాలంటే వీళ్ళు పెద్దవాళ్ళు కావాలి. సో అందుకని వాళ్ళకి అవార్డులు ఇద్దాం అనే ఆలోచనలో జ్యూరీ చేస్తాను. ఇంతకుముందు జ్యూరీ ఎలా ఉండేదంటే మనకి బాగా నచ్చిన సినిమా వాళ్ళని అసలు టోటల్గా ఎడ్యుకేషనిస్టులు, డాక్టర్లు, సొసైటీలో వేరియస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళు ఉండేవారు జ్యూరీలో. ఇప్పుడు మనకి పొలిటికల్గా కొంతమంది, సినిమాల్లో కొంతమంది, వీళ్ళంతా కలిసి వస్తారు. సో ఈ పొలిటికల్ వాళ్ళకి కానీ ఈ సినిమా వాళ్ళకి కానీ మాకుండే కాంటాక్ట్లో ఉన్న వాళ్ళ వరకే మేము చూసుకుంటాము. తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. మనం ప్రాబ్లీ అందరిని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి అవార్డు తీసుకున్నారు నేను అన్నా కానీ, బట్ మనకు తెలియకుండా మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. అదే సార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను జ్యూరీలో ఉన్నా అనుకుందాం, నాకు పలానా హీరో నాకు ఇష్టం అనుకోండి, ఆ హీరో సినిమా ఉంటే నాకు మిగిలిన వాళ్ళకంటే ఇదే బెటర్ అనే ఫీలింగ్లో నేను చెప్తా ఉంటాను. తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. అది వాంటెడ్గా చేసేది కాదు, లంచం తీసుకుని చేసేది కాదు, ఫేవరెటిజం కాదు, బట్ అది తెలియని ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఏదో ఉంటాం. సో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అదే సార్. అదే టోటల్గా వేరియస్ వాక్స్ ఆఫ్ లైఫ్ నుంచి జనాన్ని తీసుకొస్తే వాళ్ళకి ఎవరు సంబంధం ఉండదు. వీళ్ళు ఎవరి ముఖాలు తెలియదు, సినిమాలు చూసి ఉంటారు తప్ప వాళ్ళ ముఖాలు తెలియదు. వాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళకి మంచి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళకి. అదే సార్. ఒక గద్దర్ అవార్డ్స్ అని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, అనౌన్స్ చేసిన కాడి నుంచి కూడా దాని మీద అనేక రకాల విమర్శలు రావడం కానీ, ప్రశంసలు రావడం కానీ జరుగుతున్నాయి. అయితే ఇందులో భాగంగా చాలామంది అంటే ఎటువంటి విమర్శలు అయితే వినిపించినాయి అంటే, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని పెట్టినప్పుడు అసలు ఎందుకు తెలంగాణ అని చెప్పని పెట్టారు? అంటే సినిమా రంగాన్ని 2 తెలుగు రాష్ట్రాలను విడదీసే విధంగా పెట్టారా? అంటే అక్కడ ఉన్న వాళ్ళు చూడలేదా ఇక్కడ ఉన్న హీరోల సినిమాలు అని చెప్పని ఈ విధంగా చర్చనీయాంశంగా మారేది, దానిపైన మీ ఉద్దేశం? ఉద్దేశం ఏంది, ఎవడయ్యాడు అన్నాడు బుద్ధి లేనాడు. ఇది తెలంగాణ స్టేట్ తెలుసా? అడిగిన వాళ్ళకి ఇది తెలంగాణ స్టేట్ అని తెలుసా? తెలంగాణ స్టేట్ అవార్డ్స్ అనే ఉంటాయి. మధ్యలో గద్దర్ గారి పేరు పెట్టాం కాబట్టి తెలంగాణ గద్దర్ స్టేట్ అవార్డ్స్ అన్నాం, అంతే తప్ప తెలంగాణ లేకుండా అసలు గద్దర్ అవార్డ్స్ అంటే ఏ దేశంలో ఎవరిస్తున్నట్టు? గద్దర్ అవార్డ్స్ ఫర్ తెలంగాణ స్టేట్ అనాలి, దానికంటే తెలంగాణ గద్దర్ స్టేట్ అవార్డ్స్ అన్నాం. తప్పేంటంటే దాంట్లో తెలంగాణ అంటే విడగొట్టారు ఆల్రెడీ. 2 రాష్ట్రాలు, ఈ తెలంగాణ ఈజ్ ఎ సెపరేట్ స్టేట్, ఆంధ్ర ఈజ్ ఎ సెపరేట్ స్టేట్. ఈ స్టేట్లో వీళ్ళు ఇస్తామంటున్నారు. అంటే సినిమా రంగానికి అలా లేదు. సినిమా రంగానికి తీసేద్దాం, ఆంధ్ర తెలంగాణ కలిపేస్తారు. మీరు ఎట్ట కలపగలరు?
ఎట్ట కలపగలరు? అంటే గతంలో మీరు చేసిన అవార్డ్స్ అన్ని అప్పుడు కూడా కలిసి అలాగే ఉండేదమ్మా. అప్పుడు సంయుక్త రాష్ట్రం అది, అవును సార్. ఇప్పుడు విడిపోయిన రాష్ట్రం. ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం ఆ రాష్ట్రమే. దానికి దీనికి సంబంధం ఉంది. అయితే ఏంటంటే ఈ స్టేట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ స్టేట్లో జరిగే సినిమాలకి ఈ స్టేట్లో వీళ్ళు ఒక భాష, యాస, గోస అని చెప్పి మొదలెట్టి ఈ స్టేట్ సెపరేట్ అయింది. సో వాళ్ళ సంస్కృతిని కానీ దీన్ని కానీ ప్రతిబింబించే చిత్రాలని చేయాలని, లేకపోతే ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళని కొంచెం ప్రమోట్ చేయాలని అనుకోవటంలో తప్పు లేదు. అనుకుని జరిగితే అవకాశం ఉంటే చేస్తారు. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. రేపు మనకి ఆంధ్రాలో ఉందనుకుందాం, ఆంధ్రాలో ఉంటే ఆంధ్రాలో చేయరా? అదే సార్. ఆంధ్రాలో తెలంగాణ వాళ్ళకి ఇవ్వమంటారా అవార్డ్స్? అంటే ఏం లేదు సార్, ఎక్కడ ఇస్తారు కదా, అదే సో ఇక్కడే ఇచ్చారు కదా. ఇప్పుడు మీరు 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 లెక్క తీసుకుంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణని మనం సెపరేట్ చేసి దాన్ని విడగొట్టి మనం చేయాలనుకుంటే ఇచ్చిన అవార్డ్స్లో అన్ని ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారు. తెలంగాణ వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు? తిరగేస్తే బోర్లేస్తే 4 వచ్చినాయి అవార్డులు. అవి లెక్కేసుకోవాలా మరి? లెక్కేసి ఇప్పుడు దాన్ని విడగొట్టేసి అన్యాయం జరిగిపోయిందని నేనే చెప్పొచ్చు. తెలంగాణకు అన్యాయం జరిగింది, ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారని చెప్పొచ్చు. అది తప్పది. సో సినిమా ఇండస్ట్రీ యాజ్ సచ్ మొత్తం అంతా కలిపి ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు తప్పు లోపులు జరిగితే ఏమన్నా జరిగింది. తప్పు ఒప్పు అనేది నా పర్స్పెక్టివ్, నీ పర్స్పెక్టివ్. అది ఇచ్చిన వాళ్ళు జూరీ ఒక 11 మందిని వాళ్ళు ఎన్నుకున్నారు. ఆ 11 మందో 12 మందో ఏదో అనుకున్నారు, అది కరెక్ట్. అది వాళ్ళని తప్పు పడటానికి మనం ఎవరు? అదే సార్. సార్ యాక్చువల్గా ఇప్పుడు అంటే మనం విడగొట్టకపోయినా కానీ టాలీవుడ్ అనేటప్పటికీ, అంటే సినిమా రంగం అనేటప్పుడు మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అది మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ అవుతుంది. అయితే సార్ ఇక్కడ ఏదైతే ఈ ఈవెంట్ ఉందో దీనికి సంబంధించి ఆంధ్ర నుంచి కూడా ఇన్విటేషన్స్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నించారు, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కుదరలేదని చెప్పని వాళ్ళకి కూడా ఇవ్వలేదని చెప్పని మాట కూడా వినిపించింది. దానిపైన నాకు తెలియదు అసలు. వాళ్ళు ఎవరు ఇన్విటేషన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇస్తారు, మనకేం సంబంధం? మనకి ఎందుకు ఆ లోపలికి వెళ్ళాల్సిన? ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇస్తారా అసలు? ఎందుకు ఇచ్చి ఉండాలి? ఒకవేళ ఇచ్చి ఉంటే తప్పు నా ఉద్దేశంలో. ఈ స్టేట్ అవార్డ్స్ ఈ స్టేట్ వాళ్ళకి ఇవ్వాలి, ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మనం? సినిమా ఇండస్ట్రీ ఇక్కడే ఉంది యాస్టేజ్గా పడతా. సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాలో లేదు కదా. కొద్దో గొప్ప మంది బాంబేలో ఉన్నారు, లేకపోతే చెన్నైలో ఉన్నారు. సో ఆంధ్రాకి వెళ్ళి ఎవరికి ఇస్తారు? ఎవరున్నారు అక్కడ ఇస్తానికి? నాకు తెలిసి అంతకుముందు ఆయన ఉండేవారు, జయప్రకాష్ గారు ఉండేవారు, ఆయన ఇప్పుడు లేరు. ఇంకెవరిని ఆంధ్రాలో ఉన్నవాళ్ళు నాకు తెలిసిన ఆర్టిస్టులు ఎవరు లేరు అక్కడ ఇస్తానికి. సో ఒక ఇన్విటేషన్ ఇస్తానికి, ఐ మీన్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని వాళ్ళని పిలవాలంటే సపరేట్గా గవర్నమెంట్ పిలుస్తుంది. ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పిలవాలో, పవన్ కళ్యాణ్ గారిని పిలవాలో అనుకుంటే పిలుస్తారు, గవర్నమెంట్ పిలుస్తారు. బట్ మిగతా వాళ్ళకి ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఇస్తానికి ప్రయత్నం చేశారని కూడా నేను నమ్మను. సార్ అంటే మీరు ఇప్పుడు ఈ 2 చూశారు కదా సార్, మీ టైంలో ఏ రకంగా మీరు జ్యూరీలో ఉన్నప్పుడు మీరు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు సార్? అంటే మీ పర్స్పెక్టివ్ ఎట్లా ఉండేది? మీ బోర్డు ఉంటుంది. సినిమాలు చూసి నచ్చిన సినిమాలు అందరం కూర్చుని మీటింగ్ పెట్టి ఓటింగ్ చేసి ఎవరు ఎక్కువైతే వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. కొన్ని తప్పు అనిపించినవి పోరాడేవాళ్ళు కొంతమంది. చైర్మన్ పోరాడినవి ఉన్నాయి, మెంబర్స్ పోరాడినవి ఉన్నాయి, మార్చినవి ఉన్నాయి, మారుతాయి. అంతే, మారుతుంది అంత. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.